నర్సయ్య తాతతో రప్ప రప్ప రప్ప. ఇక మరి సావు బతుకుల్లో కొట్టుకుంటున్నాయి సర్కారు బళ్ళు, గావు కేకలతోటి మొత్తుకుంటున్నాయి సర్కారు బళ్ళు. ఇక నిన్న మొన్న గిసవంటి రాగాలు కూడా బయటకు వచ్చినాయి. ఎందుకంటే సర్కారు బళ్ళు మూతపడే కాడికి వచ్చింది కొన్ని జాగలల్లా. కానీ మరి కొన్ని జాగలల్లా సర్కారు బళ్ళల్లా చదువు చక్కదనంగా మూత మోగుతుందట. సరే, ఇప్పుడు ఒక సర్కారు బళ్ళే మీ నర్సయ్య తాత అండబెట్టిండు. బుడపొరగాళ్ళు ఏమంటారు? చదువు చక్కదనం ఎట్టట ఉంది. అక్కడ కొంతమంది టీచర్లు కూడా ఉన్నట్టు. అసలు ఏం జరుగుతుంది? సర్కారు బళ్ళు కొన్ని ఎందుకు మూతపడుతున్నాయి? ఏం చెయ్యాలి? ఎట్లా మార్పు తీసుకురావాలి? అసలు సర్కారు బళ్ళ గొప్పతనం ఏంది? కథ మాత్రం అందిస్తా, మీరు చూస్తూనే ఉండరు. మనం వేయండి. బుడపొరగాళ్ళను బడికి తోలే ఒక తల్లిగా ఏం చెప్తావు? సర్కారు బళ్ళ గురించి, ప్రైవేటు బళ్ళ గురించి ఏం చెప్తావు? సర్కారు బళ్ళల్లో చదువు ఏ రకంగా ఉంది? సర్కారు బళ్ళల్లో నేను చదివింది సర్కార్లోనే, మా ఆయన చదివింది కూడా సర్కార్నే, మా ఫ్యామిలీ మొత్తం కూడా చదివింది గవర్నమెంట్ స్కూల్లోనే. చదువు బాగుంటుంది, సీనియర్స్ టీచర్స్ ఉంటారు, ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. కాబట్టి నేను నా పిల్లలందరినీ కూడా, మా ఫ్యామిలీ కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివిస్తాము. చాలా బాగుంది, చాలా బాగా చెప్తారు. మన గవర్నమెంట్ కూడా ఎన్నో రకాల హెల్ప్స్ ఇస్తుంది గవర్నమెంట్ స్కూల్కి. కాబట్టి మేము అందరం ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లోనే చదివిస్తున్నాం మా పిల్లల్ని. చాలా బాగుందండి. సీనియర్ టీచర్స్ కూడా ఉన్నారు. కాబట్టి మేము మా పిల్లలందరినీ గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాం. చాలా బాగా చదువుతాం. ఇప్పటికి కూడా ఊర్ల పొంట జనాలు ఎట తయారయ్యారంటే, ఓ ఎల్లక్క అది ఉన్నా అదే వచ్చాక మీ మనమరాలు ప్రైవేట్ తోలుతున్న బాట, సర్కారు బయలు తోలుతున్న బాట, ఏం సకదానమే చదువు వస్తా అదే పిల్ల అలా తోలుతా అనేది కూడా నడుస్తుంది కుస ఊర్ల పాయింట్ కూడా. ఏం చెప్తావు వాళ్ళకు? వాళ్ళకి తెలియదు. ఎందుకంటే డబ్బులు ఇచ్చి వాళ్ళని జాయిన్ చేయగానే చాలా ఎంతో గొప్పగా చెప్తున్నారు అనుకుంటారు. కానీ ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్లో ఉన్నంత ఇది వాళ్ళకి తెలియదండి దాన్ని. అందుకనేసి వాళ్ళకి అట్లా పైసలు ఇస్తేనే బాగా చెప్తారు. అది బస్సులో పంపిస్తే బుక్కులు ఎక్కువ ఉంటే అది మంచి చెప్తారన్న ఆలోచన. కానీ కాదు, గవర్నమెంట్ స్కూల్కి ఉన్నంత ఇది దేనికి లేదండి. ఇక మరి ఓ కోళ్ళ కనపడుతుంది. ఈయన ఏం చెప్తాడు? సర్కారు బళ్ళకు ప్రైవేటు బళ్ళకు తేడా అయింది. మరి ఎందుకని సర్కారు బళ్ళు కొన్ని జాగాలలో మూతపడిపోతున్నాయి? ఆ కారణం కూడా ఏందో మనము విడమర్చి ఇప్పి అడుగుదాము. చెప్పే పెద్ద మనిషి ఎందుకు కొన్ని జాగాలలో సర్కారు బళ్ళు సాగు బతుకుల్లో కొట్టుకుంటున్నాయి. సరే, ఈ సర్కారు బళ్ళే చదువు బాగుందని కొంతమంది పిల్లలు అంటున్నారు. మరి ఎట్లా అన్ని జాగాలలో సర్కారు బళ్ళు బతకాలంటే ఎట్లా? నువ్వేం చెప్తావు? సర్కారు బళ్ళు నాయకులు విలేజ్లో ఉన్నటువంటి, అంటే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సర్కారు బడి మీద దృష్టి పెడితే సర్కారు బడి బాగుంటుంది. సర్కారు బడిలో ఉన్నటువంటి టీచర్లు మంచి క్వాలిఫైడ్ టీచర్లు, కానీ ఆ టీచర్లు పిల్లల మీద దృష్టి పెడితే ఇంకా బాగుంటుంది. ఓకేనా? ప్రైవేట్ స్కూళ్ళు ఎందుకు డెవలప్ అవుతున్నాయంటే ఓన్లీ వాళ్ళు వీళ్ళకంటే క్వాలిఫికేషన్ ఎక్కువ ఉండి కాదు, వీళ్ళని చక్కగా చూసుకొని ఏది వాళ్ళని కేర్ చేయడం వల్ల వాళ్ళు రాస్తున్నారా రాస్తలేరా ఏంది. సర్కారు బడిల మంచి గ్రౌండ్లు ఉంటాయి, ఆట స్థలం ఉంటుంది. ఓకేనా? సర్కారు బడికి మిగతాది నేను పోల్చదలుచుకున్నది ఏంటంటే, సర్కారు బడిలో పిల్లలు ఒక పెంచే చెట్టుకు పెరిగే చెట్టుకు ఉన్న తేడా. మనము పెంచే చెట్టుకు 1 రోజు 2 రోజులు ఊరిపోయినాం అనుకో, అది ఎండిపోతుంది. పెరిగే చెట్టు దానంతలు అదే ఎదుగుతుంది. సర్కారు బడిలో చదువుకున్నటువంటి పిల్లలు ప్రాబ్లమ్ సాల్వింగ్, అంటే ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను వాళ్ళంతల వాళ్ళు ఏ విధంగా సాల్వ్ చేయాలనో వాళ్ళకి ఆ శక్తి ఉంటుంది. అదే మనం రోజు పెంచేటువంటి చెట్టు కావచ్చు, పెంచేటువంటి ఏదైనటువంటి జంతువు కావచ్చు, పెంచే పిల్లలు కావచ్చు, వాళ్ళని పౌల్ట్రీ ఫామ్ లో పెంచినట్టు పెంచొద్దంట నేను. సో అదే విధంగా అంటే నేను దానికి ఒక చిన్న మీకు పాట ద్వారా చెప్తా నేను. అక్షరానికి విషం పెట్టి లేత మొగ్గకు వాత పెట్టి ఆటపాటలన్నీ మరచి పుస్తకాల బరువు నెత్తి బాల్యాన్ని పనం పెట్టి ఆటపాటలన్నీ మరచి అరువు తెచ్చిన ఈ క్షరాలను బుర్రలోన నింపుతుంటే, అరువు తెచ్చిన ఈ క్షరాలు అంటే ఇవి క్షరము అంటే నాశనం అన్నట్టు, అక్షరం అంటే నాశనం లేనిది. మనము జీవన విద్య మనది ఎట్లుండే అంటే మనకు బ్రతుకు తెరువు ఇచ్చేటువంటి జీవన విద్య ఉండే.
అలాంటి తీసేసి ఏదో దేశం నుంచి అరువు తెచ్చుకున్నటువంటి క్షరాలు ఇవి, అక్షరాలు కావు. అరువు తెచ్చిన ఈ క్షరాలను బుర్రలోన నింపుతుంటే చూచి రాతలు రాయించి రాని మార్కులు వేయించి, చూచి రాతలు రాయించి రాని మార్కులు వేయించి, జీవితాన్ని మలువలేక జీతగాళ్ళుగా మారుస్తున్నా అర్ధమెరుగని విద్య పేరు ఏమనాలి ఏమనాలి. చూచి రాతలు రాయించి రాని మార్కులు వేయించి, పరీక్షంటూ పోటీ పెట్టి పాసుగమ్మని హెచ్చరిస్తే, మనసు అలజడి పెంచుకుంటూ మనిషి మర అంటే మిషిని, మనిషి మరలా మారకుంటే ఆత్మహత్యలు చేసుకోక ఏమవుతారు? అర్ధమెరుగని విద్య పేరు ఏమనాలి ఏమనాలి. అందుకే నేను ఇంతగానో చెప్తున్నా అంటే, నేను ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటిదాకా అంటే నేను 1వ తరగతి నుంచి PhD దాకా ప్రభుత్వంతోనే చదివిన, ప్రభుత్వ పాఠశాలని చదివిన, ప్రభుత్వ యూనివర్సిటీలను చదివిన. ఓకేనా, నా అంతలో నేను ఎదుగుతున్నా. సో ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి కొంతమంది ఏమో ప్రైవేట్ చదువుకుంటారు, కొలువేమో మాకు ప్రభుత్వ కొలువు కావాలని అంటారు. మరి వాళ్ళకి ఏం చెప్తావు? వాళ్ళకి ఏం చెప్తావు అంటే, నువ్వు ప్రభుత్వంలో చదువుకుంటావా ప్రైవేట్లో చదువుకుంటావా, గవర్నమెంట్ కొలువు తీసుకో. కానీ గవర్నమెంట్ కొలువు చేస్తూ గవర్నమెంట్ సంస్థలని, గవర్నమెంట్ పాఠశాలని నువ్వు బలోపేతం చేయడానికి నీ వంతు సహకారం కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్క ప్రభుత్వ పాఠశాల ఎంత ఖర్చు అవుతుందో మనందరికి తెలుసు. ఓకేనా, ఎంత రిసోర్సెస్ ఎంత. ఇప్పుడు ప్రైవేటు స్కూళ్ళ కంటే గవర్నమెంట్ స్కూళ్ళలో ఆటలు ఉంటాయి, ఓకేనా, పుస్తకాలు ఉంటాయి, అన్నీ ఇస్తారు. ఓకేనా, ఇన్ని వసతుల్ని మనము ప్రభుత్వ పాఠశాలని ఎట్లా తీర్చిదిద్దాలంటే, కార్పొరేట్ కంటే కూడా కార్పొరేట్ అనేది మర్చిపోవాలి మనం. అబ్బా ప్రభుత్వం అసలు చదివిపిస్తే ప్రభుత్వ పాఠశాలలో చదివిపియాలి. కొన్ని కంట్రీస్లో ఉన్నాయి కదా, మనం చూస్తున్నాం. ఆ కంట్రీస్లల్లో ప్రభుత్వ పాఠశాలలనే చదువుతారు. ప్రభుత్వ పాఠశాలలో చదవడం వల్ల మంచిగా వాళ్ళకి ఒక ప్రెషర్ ఉండదు. ఓకేనా, చదువు 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 బట్టిబట్టు అనేది ఉండదు. ఓకేనా, వాళ్ళంతలా వాళ్ళు బుద్ధిగా చదువుకుంటారు. ఒక మనిషిని, చిన్న పిల్లగాన్ని మనము ఏలు పట్టుకొని నడిపిస్తాం. ఓకేనా, తప్పటడుగు లేస్తూ ఒకసారి నడకొచ్చిన తర్వాత ఉరుకుతాడు, జంప్ చేస్తాడు. అవునా? సో అదేవిధంగా ఈ ప్రభుత్వ పాఠశాలలో కూడా వాళ్ళకి చదువును అలవాటు, అంటే చదువు అంటే ఏంటంటే లర్న్ హౌ టు లర్న్, నేర్చుకునేటువంటి పద్ధతిని నేర్పడమే విద్య. విద్య అంటే ఇక లైఫ్ లాంగ్ ఒకరు నేర్పిస్తేనే నేర్చుకునేది కాదు, మనంతల మనము నేర్చుకోగలగాలి. దాన్నే నేర్చుకునేటువంటి పద్ధతిని నేర్పడమే విద్య. అందుకే గవర్నమెంట్ స్కూళ్ళల్లో వాళ్ళు కొద్దిగా చెప్పి మిగతాది అంటే 25% వాళ్ళు చెప్తారు టీచర్లు, 75% వాళ్ళు అంటే స్టూడెంట్స్ వాళ్ళకి అలవాటు అయ్యే విధంగా వాళ్ళు నేర్చుకుంటారు. ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే, విద్యా వ్యవస్థ అంటే. కాబట్టి ప్రభుత్వ పాఠశాలని మనం బలోపేతం చేయాలంటే ఇప్పుడు వచ్చేటువంటి స్థానిక ఎన్నికలు ఉన్నాయి. ఓకేనా, స్థానిక ఎన్నికల్లో కూడా ఓటేసే వాళ్ళందరూ అడగాల, మా ఊర్లో గవర్నమెంట్ స్కూల్కి మీరు ఏం చేస్తారు, ఓకేనా, మీ పిల్లల్ని చదివిస్తారా, ఇవన్నీ కూడా అడగాలి. అడిగితే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతాయి. ఇది కానీ మొత్తానికి అయితే ఈ పిల్లగాడు పాటతోటి మాత్రము చక్కని సందేశము ఈ సమాజానికి అందించిండు. ఈ పిల్లగాడి పాటలు మీకు నచ్చితే ఖచ్చితంగా సర్కారు బడికి ప్రైవేటు బడికి ఎంత తేడా ఉందో ఆ పాటలో మీరు అర్థం చేసుకోవాలని మళ్ళీ ఒకసారి నేను నర్సయ్య తాత కోరుకుంటుండు. ఇక మరి ఇక్కడ కూడా ఒక తల్లి కనపడుతుంది, మరి ఈమె కూడా ఏం చెప్తుంది, ఏంది ఏం కథ చెప్పు తల్లి. సర్కారు బళ్ళల్లో చదువు బాగా రాదు, ప్రైవేటు బళ్ళల్లో చదువు బాగా ఉరుకులో పెడుతుంది, పరుగులు పెడుతుంది అని కొంతమంది జనాలు అనుకుంటారు కూడా. ఏం చెప్తా వాళ్ళకు? నా పేరు సుప్రభ, నేను CCI జనరల్ సెక్రటరీ, అలానే రెడ్ క్రాస్ ప్యాటర్న్ మెంబర్ కూడా. నేను ప్రైవేట్ పాఠశాల గవర్నమెంట్ పాఠశాల కంపారిజన్ చేయకూడదు అని నేను రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే మన గవర్నమెంట్ పాఠశాలల్లో న్యాచురల్ టాలెంట్ ఎక్కువ మీకు దొరుకుతుంది. మేము చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లో ఒక 2nd క్లాస్ నేను చదివాను. మా తాతగారు ఒక గవర్నమెంట్ స్కూల్ దత్తు తీసుకొని ఇప్పుడు కూడా నడిపిస్తున్నాము. ఆల్మోస్ట్ 40 years నుంచి మా తాతగారు దానికి సపోర్టివ్గా బ్యాక్ బోన్. ఆ తర్వాత నా డాడీ. దానివల్ల నేను చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లో పిల్లలతో కలిసి ఉండే అలవాటు ఉంది నాకు. ఇంకొకటి, పిల్లలు
జనరల్ గవర్నమెంట్ స్కూల్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి మట్టిలు ఆడుకొని మట్టిలు తిరుక్కొని చెట్లలో ఎక్కువ అంటే చెట్లన్నీ ఉంటుంది, న్యాచురల్ వేలో పెరుగుతారు. అది ఎప్పుడు వాళ్ళకి ఎక్కడ వెళ్తే ఫైట్ చేయని ఒక కెపబిలిటీ వాళ్ళతో ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇది తేడా అంటావు. అది ఇప్పటికైనా సర్కారు బళ్ళల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయా అంటే ఏం చెప్తావు? అది కొద్దిగా ప్రభుత్వాలు చూసుకోవాలి. మేము ప్రభుత్వాలు లేకుండా మేము దానికి సపోర్ట్ చేస్తున్నాము. మనది చెప్తారు కదా, మన హ్యాండ్ తక్కువ ఉంటుంది కానీ చాలా సపోర్ట్గా చేస్తున్నాము. ఇంకా ప్రభుత్వాలు కూడా దాన్ని కొద్దిగా చూసుకొని ముందుకు వెళ్ళి గవర్నమెంట్ పాఠశాలని ముందుకు తీసుకురావాలి. మెయిన్ సపోర్ట్ ఎట్లా చేస్తారంటే గవర్నమెంట్ ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు, ఐపీఎస్ ఉంటారు, ఏదైనా ప్రభుత్వాలు రాజకీయాలు లీడర్స్ ఉంటారు, వాళ్ళ పిల్లల్ని కొద్దిగా గవర్నమెంట్లు స్కూల్ జాయిన్ చేయించి దానికి ఒక ఎగ్జాంపుల్గా మన అందరికీ చూపిస్తే మిగిలిన వాళ్ళు కూడా దాన్ని సపోర్ట్గా తీసుకొని ఒక రోల్ మోడల్ అంటారు, అది తీసుకొని వాళ్ళు కూడా చాలా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి బాగుంటుందని నేను అనుకుంటాను. సరే, ఈ తల్లి ఆంబాయ గిట్ట ఉంది. ఈమె ఎవరు? ఈమె ఉషా. ఏం చదువుతున్నావు? ఏ స్కూలు? క్లాస్ చెప్పు. ఫస్ట్. తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా? ఇంగ్లీష్. అమ్మో, పెద్దనే ఉంది కథ. వస్తే ఆ ఏబిసిడీలు వస్తాయి. చెప్పు. ABCDEFGHIJKLMNOPWXYZ. గుడ్, వెరీ గుడ్. అమ్మా, చిన్నసన ఏం కాదు, చిత్రాల మారిది. అమ్మో, చదువు సర్కారు బయలే. ఇక ఈమెను చూసి నేర్చుకోవాలి ఇప్పుడు. ఏంది ఒకటి ఇప్పుడు? ఓకే. మీ అయ్య పేరు ఏం పేరు? మీ అమ్మ పేరు ఏం పేరు? तुम्हारा मम्मा का नाम क्या है? तुम्हारा पापा का नाम क्या है? बोलो. शिवा, दीपा. ఏం పని చేస్తారు? क्या काम करते बोल रहा? ఈ పిల్లకి తెలుగు రాదా? ఈ పిల్ల పక్కన తలిగింది. తెలుగు ఆమెకు రాదా? తెలుగు రాదు పిల్ల. पापा मम्मी क्या दादू आपके पापा मम्मी क्या करते? काम करते. क्या काम करते? पोछा. क्या करते? సంకల కూర్చుందిరా. ఇప్పుడు ఎట్లా? ఈ పిల్ల రావ సగదారంగా ఇప్పుడు ఇంగ్లీష్ లో అక్షరాలు బాగానే పలికింది. ఎట్లా మరి? ఇప్పుడు ఊర్ల పంట బాగా నాటకపోయింది. ఏంటంటే సర్కారు బయలు పోతే చదువు బాగా రాదు, ప్రైవేటు బళ్ళలో పోతే చదువు బాగా వస్తుంది. మా పిల్లగారికి సంచేడు పుస్తకాలు, వామ్ము ఆడు మొయ్యలేని పుస్తకాలు పెట్టి బగ్గా చెప్తూ చదువు అని ఇప్పటికి జనాలు గుసగుస నడుస్తుంది. ఎట్లా మరి ఇప్పుడు మార్పు ఎట్ట రావాలంటావు? ఏడ ఈ మార్పు మొదలు కావాలంటావు? సర్కారు బళ్ళల్లో కొన్ని పిల్లలు పోక మూతపడిపోతున్నాయి. మరి ఎంతోమంది మేధావులు సర్కారు బళ్ళలో చదువుకొని పెద్దగా అయిన వాళ్ళు ఉండరు. ఇప్పుడు రాజ్యం వేరేటోళ్ళు కూడా సర్కారు బళ్ళలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మరి ఎందుకు ఇప్పుడు ఈ తేడా ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఇప్పుడు సర్కారు బళ్ళ అంటే ఎందుకు చిన్న సూపు అవుతుంది? నా పేరు మామిడి భీమరెడ్డి, నేను జనజాగృతి రాష్ట్ర అధ్యక్షుడిని. మీరు చెప్పినటువంటి దాంట్లో ఒకటే ఏంటంటే ప్రభుత్వ పాఠశాలని నిర్లక్ష్యం చేస్తే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిపోతుంది. ఎందుకంటే ఒక పాఠశాల, హై స్కూల్ పాఠశాల నడిపించాలంటే సుమారుగా ప్రభుత్వానికి 50 లక్షల రూపాయలు నెలకు ఖర్చు వస్తూ ఉంది. కానీ 50 లక్షల రూపాయలు ఖర్చు వచ్చినా సరే నాకు సంబంధం లేదు, నేను కూలీనాలు చేసుకొని ప్రైవేట్ పాఠశాలకే పోతా అనే పేరెంట్స్ను మనం అవగాహన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వ పాఠశాలలో గతంలో ఇంగ్లీష్ మీడియం లేకుండే, ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టింది. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో చదవడం వల్ల ఎంతో ఎదుగుదల ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలని చదివించండి. రేపు రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా ఏదైతే గ్రామ పంచాయతీ సర్పంచులు కానీ వార్డు సభ్యులుగా నిలబడ్డ వారికి అందరికి కూడా పేరెంట్స్ తరపున నేను ఒక విన్నపం చేస్తా ఉన్నా. ఏంటది? వాళ్ళ పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివించే వాళ్ళనే మనం ఎన్నుకోవాల్సిందిగా పేరెంట్స్ను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే
వాళ్ళు చదవకపోవడం వల్ల మిగతా వాళ్ళని కూడా చదివించడం, ఆ స్కూల్ గురించి బాగోగులు చూసుకోకపోవడం వల్ల ఈ విధంగా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒక శ్రీధర్ రెడ్డి గారు ఒక పాట పాడాడు, అంటే అడవిలో పుట్టినటువంటి దానికి మనం పెంచేదానికి తేడా. అంటే ఏదైతే మనం నాటుకోడి అంటాం, గ్రామ స్థాయిలో నాటుకోడి అంటే ఎక్కడంటే తిరిగేసి వచ్చేసి అది అన్ని ఏర్లను కొత్త ఒక దాన్ని తినేసి బలంగా ఉంటుంది. కానీ అదే బాయిలర్ కోడి 6 నెలల్లో పెరిగేది 1 నెల రోజుల్లో పెంచడం, దానికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నా దాన్నే తినడం వల్ల మనకు ఎంత అనారోగ్యంగా ఉంటుందో, ఇది కూడా పాఠశాలలో మనం ప్రభుత్వ పాఠశాలలో చదవకపోతే కూడా అదే విధమైనటువంటి కుంటుబడి మనం అనారోగ్యాలకు దారితీస్తూ ఉంది అనేది నా అభిప్రాయం. ఏదైతే మరి వస్తుందంట మార్పు. ఇప్పుడు ఒక మాట, చక్కని మాట ఏమన్నా అంటే, సర్కారు బళ్ళల్లో చదివించే ప్రజాప్రతినిధులకు ఓటు వేయాలి అనేది కూడా మంచి ముచ్చట ఇది. మరి ఇట్లా జనాలు మారుతారంటవా? మారుతాయి, ఎందుకంటే మారాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏంటంటే ఈ అసెంబ్లీలో ఇక్కడ కామారెడ్డిలో గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు కూడా పదే పదే చెప్తా ఉన్నాడు, పదే పదే టీవీలలో కూడా చెప్తా ఉన్నాడు, ప్రభుత్వ పాఠశాల చదువులే ప్రభుత్వం చేసే పథకాలన్నిటిని కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని. అదేవిధంగా ఈ మధ్యన జూబ్లీహిల్స్లో గెలిచినటువంటి నవీన్ యాదవ్ కూడా 3 కోట్ల రూపాయలు పెట్టేసి ప్రభుత్వ పాఠశాలను కూడా కట్టించడం జరిగింది. అంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నటువంటి నాయకులు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. నేను ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డటువంటి నాయకులను నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, గ్రామ పంచాయత్ సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు, దయచేసి మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకునడపాల్సిందిగా కోరుతూ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఇక గిదుల్లా ఇప్పటికీ కూడా కొన్ని ఊర్లల్లో సాగు బతుకుల్లో కొట్టుబిట్టాడుతున్నాయి సర్కారు బళ్ళు. మరి సర్కారు బళ్ళల్లో ఇంత రావసకని విద్య అందిస్తున్నారు, ఇంత రావసకని సౌకర్యాలు ఉన్నాయి. మరి ఇంత రామసకలంగా వసతులు ఉన్నాక కూడా మరి ప్రైవేటు వైపు ఎందుకు మొగ్గుతుర్రు అనేది కూడా ఇక మరి ఒక్కసారి మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. సర్కారు బళ్ళల్లో చదువుకున్న వాళ్ళు మేధావులు ఇలా రాజ్యాలు వెళ్తున్నారు, కలెక్టర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, ఇలా బయట దేశాల సంసారం చేసి కూడా బాగా సంపాదించుకుంటారు సంపాదన కూడా. అంటే ఇప్పటికైనా కళ్ళు తెరిచి సర్కారు బళ్ళల్లో పిల్లలు చదివించుకొని సర్కారు బళ్ళను బతికించుకొని రాబోయే రోజుల్లో ఈ సర్కారు బళ్ళకు ఊపిరి పోసి సర్కారు బళ్ళలో చదివించి ఈ సర్కారు బళ్ళల్లో మళ్ళా మీ పిల్లల్ని చేర్పించి పల్లెల్లో అభివృద్ధి ఇప్పటిదాకా పెద్దమని చెప్పినట్టుగా పల్లెల్లో అభివృద్ధికి మీరు పాటుపడుర్రి, మీ ఊరిని బాగు చేసుకోరి, ఈ సమాజంలో మార్పుకై ముందడుగయ్యిరని మీ నర్సయ్య తాత కోరుకుంటుంది. చదువే లేకుంటే ఈ సమాజంలో ఏగలేమురా, చదువే రాకుంటే నీ గొంతేమో మూగబోవురా. చదువు చదువు చదువు. అందుకనే అంబేద్కర్ అన్నాడు, చదువుకో నీ సంసారం చక్కదిద్దుకో, చదువుకుంటేనే నీ నెత్తి మీద ఉన్న దరిద్రము దూరం అయిపోతుంది, నీకు వెలుగు దారి దొరుకుతుంది. చదువు చాలా గొప్పది ఈ సమాజంలో అనేది అంబేద్కర్ చెప్పింది. ఇప్పుడు ఇక మరి సర్కారు బళ్ళకైతే వచ్చిండు మీ నర్సయ్య తాత. ఇక్కడ ఏంది ఏం కథ, మా మనవరాలు కనపడుతున్నారు, ఎటట సంగతి ఏంది ఏం కథ అనేది ఈయన చెప్తా. చెప్పురామా ఏం సంగతి, ఏం చదువుతుర్రు, ఎట్టెట ఉంది సర్కారు బళ్ళే చదువు? పేరు స్వప్న. స్వప్న, ఏం చదువుతున్నావు చదువు? 7వ తరగతి. 8వ తరగతి. రామ రఘురామ సర్వము మాయో. బో తిండాలే పిల్ల? తిన్నా. మరి ఎందుకు తరగతి మర్చిపోతున్నావు? 8వ తరగతి స్వప్న. ఎట్ట ఉంది చదువు? ఇక్కడ మంచిగా ఉందా? మంచిగా చెప్తుర్రా? చెప్తున్నారు.
అంతేనా? మంచి చెప్తున్నారు, మాకు అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. మరి ప్రైవేట్ బళ్ళలో పోతే చదువు బాగా వస్తుందట, మరి అక్కడ పోక ఇక్కడ వచ్చినావు? అక్కడికంటే ఇక్కడే మంచి చెప్తారు కదా. అక్కడ డబ్బులు తీసుకుంటారు, ఇక్కడ డబ్బులు తీసుకోరు, ఆ, అంతే తేడా. మరి అక్కడ డబ్బులు తీసుకుంటారు కాబట్టి చదువు బగ్గ చెప్తున్నారట. మోపడి పుస్తకాలు ఉంటాయట, మరి అక్కడ సంచి నిండా. ఇక్కడ ఉన్నాయా అట్లా పుస్తకాలు? ఉన్నాయి, ఉన్నాయా? మనకి ఫ్రీగానే బుక్స్ ఇస్తారు, ఆ, వాళ్ళకేమో పైసలు పెట్టి తీసుకోవాల్సి వస్తది. చదువు అయితే మంచిగా ఉంది. మంచిగా ఉంది. నీ పేరు ఏం పేరు? పూనం. పూనం. పిల్ల పువ్వా? నోటికెళ్ళి మాటే చక్కగా వస్తలేదు. పూనం. ఏం చదువుతున్నావు చదువు? 8వ తరగతి. 8. ఎట్టే ఉంది ఇక్కడ? మంచిగా అనిపిస్తుందా? మరి మీ దోస్తులు కొంతమంది ప్రైవేట్ బడికి పోతున్నారట, మరి నువ్వు సర్కారు బడికి వచ్చినావు. ఇక్కడ ఫెసిలిటీస్ మంచిగా ఉన్నాయి అక్కడ. అమ్మా, ఇక్కడే నచ్చిందా నీకు? ఏమేమి ఉన్నాయి ఈ సర్కారు బడి? ఫ్రీ బుక్స్ ప్రొవైడ్ చేస్తారు, బ్యాగ్స్ కూడా, ఎక్స్ప్లెనేషన్ కూడా బాగుంటుంది, కూడా మనకి ఫ్రీగానే ఇస్తారు. డ్రెస్ ఆలే ఇచ్చిరా, పుస్తకాలు ఆలే ఇచ్చిరా. ఇంకా ఇంకేం సౌకర్యం బో పెడుతురా? పెడతారు. మీ పేరు ఏం పేరా? జశ్వంతి. జశ్వంతి. ఏం చదువుతావు చదువు? 8th క్లాస్. ఎట్ట ఇంట్లో సర్కారు బళ్ళ ఇంగ్లీష్ నేర్పరు, ఇంగ్లీష్ నేర్పే బళ్ళే పోవాలి, ప్రైవేట్కి అయితే ఇంగ్లీష్ బాగా వస్తుంది అంటారు. మరి ఇలా ఇంగ్లీష్ చెప్తుర్రా? చెప్తుర్రా? మంచి అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఏంది ఇప్పుడు సర్కారు బడికి ప్రైవేట్ బడికి తేడా ఏంది? అక్కడ మనీ తీసుకుంటారు, ఇక్కడ మనీ తీసుకోరు. అక్కడ ఎడ్యుకేషన్ మంచిగా ఉంటది, ఇక్కడ కూడా మంచిగా ఉంటది. అక్కడ ఎక్కువ ఫెసిలిటీస్ ఉండవు, ఇక్కడ ఉంటాయి ఎక్కువ. ఎక్కడ ఉంటాయి? ఇక్కడ సర్కారు బడిలో ఉంటాయా? అన్ని మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. మరి ఎందుకు మరి కొంతమంది ప్రైవేట్ బళ్ళకు ఉరుకుతురు? మరి ఇక్కడ మా సౌలతులు బాగానే ఉన్నాయి అంటున్నావు, సౌకర్యాలు బాగానే ఉన్నాయి అంటున్నావు, మరి ప్రైవేట్ బళ్ళకు కొంతమంది ఎందుకు పోతురు? వాళ్ళకి ఏం చెప్తావు? వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వెళ్తున్నాం. అమ్మా, ఇది కూడా కారణమే. నువ్వు గులగుల పెడుతుంది పైసలు జేబు నిండా. అందుకనే పోతున్నారు ప్రైవేట్ కు. ఓహో, ఇంకోటి ఏంటంటే 100కి ముత్యం, బగ్గా చదువులు చదివి కొలువు సంపాదించుకున్న వాళ్ళే టీచర్లుగా వస్తారు, అంతేనా? ఇక అలా ఇంటర్ ఫెయిల్ అయ్యి డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా చదువు పంతులుగా అలా కొన్ని బళ్ళల్లో ఇచ్చేస్తుంటారు. సరే, అందరినీ మనం తప్పు పడతలేం, కానీ అంటే అట్లాంటి కథ కూడా నడుస్తుంది. అయితే మీకు ఇప్పుడు సర్కారు బళ్ళల్లో మీకు సకదనం మంచిగా చదువు పోతుంది ముంగడికి. ఏం నచ్చింది నీకు సర్కారు బళ్ళు? ఏం నచ్చింది? అన్ని నచ్చింది. అంటే అంటే చెప్పడం తీరు మంచిగా ఉంది, అన్ని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నీ పేరే పేరా? రక్షిత. 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 ఏంది మరి నువ్వు ప్రైవేట్ బడికి పోక గవర్నమెంట్ బడికి వచ్చినావు, ఎట్లా మంచిగా ఉందా ఇక చదువు? ఎట్టుంది? చాలా బాగుంది ఇక్కడ. అంతేనా? మీ దోస్తులు ఎవరైనా ప్రైవేట్ బడికి పోతురా? లేదు, అందరం ఇక్కడే చదువుకుంటాం. అంతేనా? ఏమి నచ్చింది ఇక్కడ సర్కారు బడి? అన్ని బాగున్నాయి, ఇక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతాయి, మళ్ళీ ఇక్కడ చదువు బాగా చెప్తారు, ట్రైనింగ్ టీచర్స్ వచ్చారు, మా అందరికి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్ని. చదువు 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 అని ఏమన్నా అట్లా ఏమన్నా ఒత్తిడి ఉంటుందా మీకేమన్నా? మంచిగా చెప్తారు, అర్థం అయ్యేటట్టు. మాకు అర్థం అయ్యేదాకా చెప్తా ఉంటారు వాళ్ళు. హర్షిత. 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 నీ చదువు ఏ పాట అవుతుంది? 8th క్లాస్. 8. ఎట్లా మంచి చదువు వస్తుందా? చిన్నగా ప్రశాంతి సర్కారు బడేనా, మధ్యలో వచ్చినవా? లేదు, చిన్న ఉన్నప్పటి నుంచి ఇక్కడే సర్కారు బడి. ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది, మంచిగా. అంతే, అందరు టీచర్స్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చెప్తున్నారు. బాగుంది ఫెసిలిటీస్ అన్ని. మరి మీ ఇంటి పక్కన వాళ్ళు ప్రైవేట్ బడిలో పోతున్నట్టు నువ్వు ఇళ్ళకి వచ్చి సర్కారు బడికి వచ్చినావు? మనం ఎక్కడ చదివినా, అంటే ఫస్ట్ ఎక్కడ చదివినా చదువు ఉంటేనే చదువుతాము. ప్రైవేట్ లో అట్లా ఉండదు, గవర్నమెంట్ లో అట్లా. ఎక్కడ చదివినా చదువు ఒకటే. చదువుకునే బుద్ధి ఉంటే ఏమైనా మంచి చదువుకోవచ్చు అనేది. అమ్మో, తెలియకలపడమే. చెప్పు మనవరాలా, నీ పేరేం పేరు? సారా ఫాతిమా. ఎట్లా మంచి సర్కారు బడి చదువు మంచిగా అబ్బుతుందా? yes of course.
the government provide best facilities apart from private schools. ఏం సౌకర్యాలు ఉన్నాయి ఈ సర్కారు బళ్ళే? They provide digital education, qualified teachers, and here everything is better than private sectors. ప్రైవేట్ స్కూల్ కంటే ఇదే మంచిది ఉంటుంది. అయితే అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఉందా ఇంగ్లీష్ మీడియం ఉందా? Yes. Myself, Sachin Arena, studying in 9th class A section in GHS Trishul Park, Kolar. Today, I want to speak on government schools. Government schools are best schools in our country because we have best qualified teachers and we have many facilities in our government schools like digital classes, big buildings, big ground to play, and we also have physical activities like sports and NCC for free. And we have free midday meal program. In government schools, we have many government schemes and we have scholarship exams. So I want to advise the people of our society to join their kids in our government schools so they can get the best facilities and our government schools can increase the strength. Thank you for giving me this opportunity. Jai Hind, Jai Bharat. అయితే మొత్తానికైతే కొంతమంది పశువులు గుడగొడ పెట్టి ప్రైవేట్ స్కూల్ పోతున్నారు. కొంతమంది చదువుకునే బుద్ధి ఉంటే ఏడైనా చదువుకోవచ్చు అనేది కొంతమంది పిల్లలు. ఇక ఈ రకంగా ఉన్నది కథ. జనాలు సర్కారు బల్ల దిక్కు మొగ్గాలంటే ఎట్లా ఏం చెప్తావు నువ్వు? ఇప్పుడు సర్కారు బల్ల సౌలతులు కానీ సర్కారు బల్ల చదువు కానీ ఏం చెప్తావు? ఒకప్పుడైతే సర్కారు బల్ల చదువు బాగా రాదు అనేది జనాలకు బాగా ఇమిడిపోయింది నరనారాన. ఏం చెప్తావు ఇప్పుడు వాళ్ళకు? నమస్కారం. ముఖ్యంగా సర్కార్ బళ్ళల్లో ఫెసిలిటీస్ చాలా బాగుంటున్నాయి. ముందు కంటే ఇప్పుడు చాలా ఫెసిలిటీస్ వచ్చినాయి. మిడ్ డే మీల్స్ పెడుతున్నారు. పొద్దున్నే మంచి డిసిప్లిన్ తో మంచి అసెంబ్లీలు జరుగుతుంటాయి, మంచి ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. ఇవాళ కాన్స్టిట్యూషన్ అడాప్షన్ డే దాని గురించి కూడా ప్రోగ్రామ్ జరిగింది, అవేర్నెస్ కూడా ఇచ్చారు. ప్రైవేట్ స్కూళ్ళల్లోనే కాదు గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఎంతో మంచి శిక్షణ జరుగుతుంది. ప్రైవేట్ స్కూళ్ళల్లో కంటే కూడా ఇక్కడ బాగుంది. ఒక్కసారి పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా అందరూ ఒకసారి ఇట్లా గవర్నమెంట్ స్కూళ్ళలోకి వచ్చి అసలు ఏం జరుగుతుందో చూసి మీ పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ మేము యాజ్ ఎ టీచర్స్ గా వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ టు బీ హియర్ టు టీచ్ ద స్టూడెంట్స్. దే ఆర్ యాక్చువల్లీ వెరీ ఇంటెలిజెంట్ అండ్ దే ఆర్ వెరీ టాలెంటెడ్ అండ్ చాలా బాగుంటది ఇక్కడ. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాళ్ళు ఏదో ఒకటి నేర్చుకునే వెళ్తూ ఉంటారు ఇక్కడ నుంచి. అందుకే మీరు ఒక్కసారి ఇక్కడికి వచ్చి మీరు జాయిన్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను. మారిందా? నిజమేనా? మారిందా? ఇప్పుడు సర్కారు బళ్ళు అప్పట్లే ఇప్పుడు సౌలతులు బాగున్నాయా? అవును, బాగానే ఉన్నాయి. ఇంకా పెరుగుతుంది. చాలా ఇంకా ఇంప్లిమెంట్ చేస్తుంది గవర్నమెంట్. టెక్నాలజీ ప్రకారంగా కూడా మీకు ఫ్రీలోనే అంత సౌలతులు ఇక్కడ దొరుకుతున్నాయి. ప్రైవేట్ స్కూల్లో లక్షలు పెట్టి పిల్లల్ని చదివిస్తున్నారు, లోన్ తీసుకుంటున్నారు. అలా చేయకండి. ఒకసారి గవర్నమెంట్ స్కూల్కి రండి, ఇక్కడ చూడండి. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చదువుతో పాటు చాలా కల్చరల్ యాక్టివిటీస్ కూడా అవుతున్నాయి. వాళ్ళకి ప్లే టైం దొరుకుతుంది, వాళ్ళకి కంప్యూటర్స్ అవుతుంది. ఒకసారి వచ్చి చూడండి. ఇంతకు ముందు ఎలా ఉందో గవర్నమెంట్ స్కూల్స్ ఇప్పుడు చాలా మారిపోయింది. ప్రైవేట్ కన్నా మంచి క్యాంపస్ ఉన్నాయి, వాళ్ళకి ప్లే ఏరియా ఉంది, మంచి వాతావరణం ఉంది. ఒకసారి కొంచెం వచ్చి చూడి మీ పిల్లల్ని వేయండి. ఇప్పుడు కొంతమంది ఎట్లా తయారయ్యారంటే ప్రైవేట్ బళ్ళల్లో ఫీజులు కట్టకపోతే ఇక చదువుకో అంటారు. పాపం వాళ్ళు డబ్బులు కట్టలేక కొంతమంది పిల్లల్ని నడవంతానే చదువు పని చేపిస్తున్నారు. ఏం చెప్తా వాళ్ళకు? నేనే ప్రత్యక్ష సాక్ష్యం. నేను గవర్నమెంట్ బిడ్డని. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు గవర్నమెంట్ నుంచి చదువుకున్నా. చెప్తున్నా కదా, గవర్నమెంట్కి వచ్చి చదువుకుంటే మీ ఫ్యూచర్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. మీరు ఏదో ఒకటి ఖచ్చితంగా సాధిస్తారు. ఆ సాధించాలంటే గవర్నమెంట్ నిలపాలంటే ఫస్ట్ మనం గవర్నమెంట్ చదువుకోవాలి. కల్చర్ చాలా మంచి సౌకర్యాలు ఉంటాయి. మిడ్ డే మీల్స్ ఒకటే అని అందరు అనుకుంటారు కానీ కాదు. ల్యాబ్స్, ఎక్విప్మెంట్స్ అని అన్ని చెప్తుంటారు, లైవ్ ఎగ్జాంపుల్స్ చూపిస్తుంటారు. అన్ని ఫ్రీ ఫెసిలిటీసే కానీ డబ్బులకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎకనామికల్ గా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ గవర్నమెంట్ లో చదువుకోవచ్చు. మొత్తానికి ఇదిలా సకల సౌకర్యాలతో చక్కదనంగా చదువు ముంగడి పోతుంది. ఇప్పటికైనా జనాలు ఆలోచన చేసి సర్కారు బళ్ళలకు తోలి మీరు
ఇటు 10 రూపాయలు ఆదా చేసుకోవచ్చు, పోరగాళ్ళకు చదువు రామసక్కని చదువు అందియచ్చు. ఈ రకంగా మీరు సమాజంలో మార్పుకై కూడా మీరు ముందడుగు వేయచ్చు. ఆ మార్పు ఎక్కడో కాదు, మనకైనా మొదలు కావాలి. ఇక ఇప్పటికైనా మరి మీరు మారుతారని కూడా నేను కూడా అనుకుంటున్నా. ఇక మరి మీరు చూస్తూనే ఉంటుంది. మన నేను కెమెరామెన్ మోహన్తో మీ నర్సయ్య తాత, సర్కారు బడి.